హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. రెగ్యులర్గా చేసే వ్యాయామాల్లో రన్నింగ్ ఒకటి. ఇది శరీర ఆరోగ్యానికి మాత్రమే కాదు, శరీర దృఢత్వానికి, కండరాలు బలంగా మారడానికి మంచి వ్యాయామ పద్ధతి. రన్నింగ్ మంచి ఫిజికల్ యాక్టివిటీ. ఏ వయసు వారైనా రన్నింగ్ చేయొచ్చు. రన్నింగ్ చేసిన తర్వాత చేయకూడని 3 ముఖ్యమైన పనులేంటో చూద్దాం. 1. రన్నింగ్ తర్వాత చెమటతో కూడిన బట్టలను ఇంటికి వెళ్ళిన వెంటనే తీసేయాలి. 2. గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి, దానివల్ల క్రిములన్నీ పోతాయి. 3. రన్నింగ్ తర్వాత హెవీ ఎక్సర్సైజ్ ఏమీ చేయకూడదు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఈ పొల్యూటెడ్ వెదర్లో మనము మన పిల్లల పెళ్ళి చూస్తామో లేదో తెలియదు. అందువల్ల మనము మన పిల్లలకు ఒక ప్రామిస్ చేద్దాం. నీ పెళ్ళి వరకు నేను ఉంటాను అని వాళ్ళకి భరోసా ఇచ్చి ఉదయాన్నే 6 గంటలకు గ్రౌండ్కి బయలుదేరండి. మ్యాక్సిమం క్రికెట్ గ్రౌండ్ని ఎంచుకోండి. ఆ గ్రౌండ్ చుట్టూ మొదటి రోజు 3 రౌండ్లు వేయండి. రెండవ రోజు నుండి 1 చొప్పున పెంచుకుంటూ పోండి. మ్యాక్సిమం ఏ గ్రౌండ్ అయినా 13-14 రౌండ్లు వేస్తే 5 కిలోమీటర్లు తిరిగినట్టు అవుతుంది. ఈ 5 km రన్నింగ్ చేయడానికి 15 రోజులు పడుతుంది. ఇలా మనం ప్రతిరోజు చేయడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. మనకు తెలియకుండానే వెయిట్ లాస్ అవుతాం. రెండోదిగా, మనము రోజు రన్నింగ్ చేయడం వలన కొన్ని లక్షలు దాచుకున్నట్టే. ఎలా అంటారా? మనం రోజు రన్నింగ్ చేయడం వల్ల మనం ఏ హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం లేదు. హాస్పిటల్కి పోకపోతే మనకు హాస్పిటల్ ఖర్చు తగ్గినట్టే కదా. సో మనకు కొన్ని లక్షలు మిగిలినట్టే కదా. రోజు ఉదయాన్నే లేవండి, పరిగెత్తండి, మీ పిల్లల పెళ్ళి చూడండి. ఇలా చెప్తున్నానని ఎవరూ ఏమీ అనుకోకండి. మరో వారం రన్నింగ్ గురించిన మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు. బాయ్ ఫ్రెండ్స్, మీ కుమార్ రాజా.